జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, మొత్తానికి ఇటు సందేశ్ ఖాళీకి సంబంధించిన అక్కడి కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగిస్తూ అటు కోర్టు దానికి సంబంధించి తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది కోల్కతా హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు పూర్తిగా ఈడీకి దీనికి సంబంధించి ఇటు దర్యాప్తు ఇదంతా అక్కడ అడ్డు తగులుతున్న సందర్భంగా అటు సిబిఐకి కోర్టు అప్పగించినట్టుగా తీర్పిచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని భావించాలి కలకత్తాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే సందేశ్ ఖాళీ విషయంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగినాయో, ఎంతమంది మహిళలు తీవ్రమైనటువంటి వేదనని దుఃఖభారాన్ని భరించారో, ఎంతమంది మహిళలు పారిపోయారో అక్కడి నుంచి, ఎన్ని భూములు, ఎన్ని వందల ఎకరాల భూములు కబ్జాలైనాయో ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలం కొంతమంది కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అండతో చాలా భయంకరమైనటువంటి ఘోరాలు నేరాలు చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓ పెద్ద గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళంతా గట్టిగా వాళ్ళ యొక్క అరాచకాల్ని ఎదిరించి వాళ్ళందరినీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సందేశ్ ఖాళీ జరిగినటువంటి ఘోరాలు, అమ్మాయిలు ఎత్తుకుపోవడం తదితర అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత షాజహాన్ షేఖ్కి సంబంధించినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపడ్డాయి. దీనికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితి దాదాపు 15-20 రోజుల పాటు కొనసాగింది. నిందితుడైనటువంటి షాజహాన్ షేక్ కనిపించకుండా వెళ్ళిపోవడం, ఎక్కడో రహస్యంగా ఎక్కడో అజ్ఞాతంలో దాక్కోవడం, ఆ తర్వాత మొత్తానికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే దీనికి సంబంధించి ఈడీ అధికారులు విచారణకు వెళ్ళినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కానీ మహిళా నేతలు కానీ వాళ్ళ మీద చీపుళ్లతో దాడి చేయడం, పైగా దాని మీద మమత కూడా జోక్యం చేసుకుని వాళ్లే ముందు దాడి చేశారు కాబట్టి వీడి తర్వాత దాడి చేశారని చెప్పి దాన్ని సమర్థించుకురావడం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ ఏర్పడ్డాయి. సిబిఐకి కానీ ఈడీకి కానీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ ప్రవేశం లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. షాజహాన్ షేక్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా అతని నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా ప్రశ్నించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ హైకోర్టు చాలా కీలకమైనటువంటి, చాలా ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సందేశ్ ఖాళీకి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా సిబిఐకి ఏకపక్షంగా అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం మీకు అప్పచెప్పడమే కాదు, ఎంత పెద్ద ర్యాంక్ ఆఫీసర్ అయినా సరే మీరు అతన్ని గ్రిల్ చేయొచ్చు, మీరు అతన్ని కఠినంగా ప్రశ్నించవచ్చు అనేటటువంటి అధికారాన్ని కూడా సిబిఐకి అప్పచెప్పింది. ప్రతి అంశాన్ని కూడా తామే మానిటర్ చేస్తామని, తమకే రిపోర్ట్ చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అంతేకాకుండా కేవలం ఇదొక్కటే కాకుండా గతంలో జరిగినటువంటి అతి ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా దృష్టి సారించవలసిందిగా ఆదేశించింది. అక్కడ అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు జరిగినాయి, హింస జరిగింది, అనేక మంది మీద తీవ్రమైనటువంటి దాడులు జరిగినాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు సిబిఐ వెలికి తీసేటటువంటి అవకాశం ఉంది. సందేశ్ ఖాళీ కేసు ఎప్పుడైతే ఛేదిస్తారో దాంతోపాటు అనేక రకాలైనటువంటి కేసులు కూడా ఆ చుట్టూ దానికి అనుబంధంగా అనేక రకాలైన కేసులు, ఇంకా అనేక రకాలైన వ్యక్తుల యొక్క పేర్లు, అనేక మంది గూండాల యొక్క దుష్కృత్యాలు, అకృత్యాలు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కలకత్తా హైకోర్టు ఒక కీలకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. రఘు, రైట్ శివప్రసాద్, మరోవైపు అటు మీరు అన్నట్టుగా అటు సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత నిజంగా ఈ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా లోతుల్లోకి వెళ్ళి ఏం జరిగింది, ఆ తర్వాత నిందితులకు శిక్ష పడే పరిస్థితులు, దోషిగా తేల్చి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ పొలిటికల్గా కూడా ఇది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయబోతోంది కోల్కతా? పొలిటికల్గా మాత్రం చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత క్రితం వరకు సిబిఐని అడ్డుకుంటూ వాళ్ళు ఇంతకాలం కాలక్షేపం చేశారు. ఈరోజు హైకోర్టే స్వయంగా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐకే మొత్తం అధికారాలను అప్పచెప్పింది, దర్యాప్తు చేయవలసిందిగా, స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయాలి కాబట్టి సిబిఐకి అప్పచెప్పామని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేగాక వాళ్ళకి కావాల్సినటువంటి అధికారాలు, పవర్స్ అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పింది. తామే స్వయంగా మానిటర్ చేస్తామని చెప్పింది కాబట్టి ఎక్కడ అక్రమాలు జరగకుండా కోర్టే స్వయంగా దాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సిబిఐ దర్యాప్తు జరిగేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మమత ఇంతకాలం చేస్తున్నటువంటి పెత్తనం ఏదైతే ఉందో ఈ పెత్తనానికి గండిపడే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థని దగ్గరికి రానియకుండా, అక్కడ జరిగే అకృత్యాలన్నింటినీ కూడా బయటికి రానియకుండా ఏదైతే ఇంతకాలం ఆపుతున్నారో, దర్యాప్తు సంస్థను అడ్డుకుంటున్నారో దానికి ఇప్పుడు పూర్తిగా ప్రతిబంధకం ఏర్పడింది. మమత చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కనుక ఎవరిని అడ్డుకోవడానికి ట్రై చేస్తే లోకల్ పోలీస్ కూడా దాంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా వీళ్ళకి రక్షణ కల్పించాల్సి వస్తుంది.
ఎవరిని దగ్గరికి రాని కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు స్వయంగా ఆజ్ఞాపించింది కాబట్టి దాని కనుక కాదని కనుక ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే అక్కడ ఉండే అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ దాని జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు కోర్టుకి సంజాషించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సిబిఐని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అక్కడ. అందువల్ల దర్యాప్తు సజావుగా కొనసాగుతుంది. అనేక రకాలైనటువంటి కీలక అంశాలు దీంట్లోంచి బయటికి వస్తాయని ఆశించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.